తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మహిళా జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్వేచ్ఛ ఆత్మహత్యకు అతడే కారణమంటూ ఆమెతో సహజీవనం చేస్తున్న పూర్ణచందర్ను పోలీసులు అరెస్టు చేయడం, అతనికి కోర్టు కూడా రిమాండ్ విధించడం రెండు జరిగిపోయినాయి. పూర్ణచందర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడన్న స్వేచ్ఛ కూతురి ఫిర్యాదుతో అతడిపై ఫోక్సో కేసు కూడా నమోదైంది. పోలీసులకు లొంగిపోయే ముందు పూర్ణచందర్ విడుదల చేసిన 5 పేజీల లేఖపై ఇప్పుడు అనేక ప్రశ్నలు, అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు బదులేది అంటూ పూర్ణచందర్ను పాత్రికేయ మిత్రులు ప్రశ్నిస్తున్నారు. ఆ ముఖ్యమైన ప్రశ్నలు ఏదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం స్వేచ్ఛ డిప్రెషన్లో ఉందని క్లినికల్గా ప్రూఫ్ అయిందా? ఇది క్వశ్చన్ మార్కే. తాను డిప్రెషన్లో ఉన్నానని స్వేచ్ఛ కనీసం మిత్రులకైనా చెప్పిందా? ఇది క్వశ్చన్ మార్కే. స్వేచ్ఛకు ఏ సమస్యలు లేకపోతే ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఇది క్వశ్చన్ మార్కే. స్వేచ్ఛ కూతురు మీపై ఎందుకు ఫోక్సో కేసు పెట్టింది? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకా ఇప్పటికే ఇద్దరితో బంధాన్ని తెంచుకున్న స్వేచ్ఛకు మీతో బంధాన్ని తెంచుకోవడం కష్టమా? ఇది కూడా క్వశ్చన్ మార్కే. డబ్బులు ఖర్చు పెట్టానని లెక్కలు చెప్తున్న మీరు సహజీవనంలో ఆ మాత్రం బాధ్యత తీసుకోరా? ఇది క్వశ్చన్ మార్కే. స్వేచ్ఛను ఒంటరిగా చేశారన్న ఆమె మిత్రుల ఆరోపణలపై మీ సమాధానం ఏంటి? ఇది క్వశ్చన్ మార్కే. అరణ్య స్కూల్ ఫీజులన్నీ తానే భరించినట్టు పూర్ణ తన లేఖలో పేర్కొన్నాడు. అయితే నెలకు 90,000 సంపాదించే స్వేచ్ఛ తన కూతురికి ఏడాదికి 20,000 ఫీజు కట్టుకోలేదా? ఇది క్వశ్చన్ మార్కే. ఇప్పుడు ఒంటరిగా మిగిలిన స్వేచ్ఛ కూతురి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఇలా స్వేచ్ఛ మరణం చుట్టూ వందల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ కేసులో అనుమానాలను నివృత్తి చేసి నిజాలను బహిర్గతం చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం పోలీసులపై ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ మిత్రులు కానీ చెప్తున్న వాస్తవం ఏంటంటే స్వేచ్ఛ పిరికిది కాదు, సామాజికంగా చాలా అవగాహన ఉన్న వ్యక్తి, ఎన్నో పోయట్రీ రాసిన వ్యక్తి, అట్లా ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు. కంపల్సరీ దీని వెనుక ఏదో కుట్ర జరిగింది అనేది పాత్రికేయ వర్గం చెప్తుంది. అంటే వాస్తవంగా కూడా తన 18 ఏళ్ళ జర్నలిస్ట్ ఫీల్డ్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నది, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నది. వాటిని అన్నిటిని ఈదుకుంటూ ఇంత దూరం వచ్చిన స్వేచ్ఛ అలా చనిపోవడం అనేది నిజంగా నమ్మశక్యంగా లేదు. మాకు ఖచ్చితంగా పోలీసులు ఎంక్వైరీ చేసి నిజాన్ని బహిర్గతం చేయాలి. స్వేచ్ఛ మరణంపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి నిజాలను బయటికి తేవాలని పాత్రికేయ మిత్రులు, ఆమెతో పనిచేసిన కొలీగ్స్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.